ఏ స్కూల్ అన్న మీరందరూ? ఏ స్కూల్? సండే స్కూల్. ఓకే ఓకే. ఏ క్లాస్ మీరందరూ? 5th క్లాసా? ఓకే ఓకే, నైస్ నైస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, చెరీ ఎంటర్టైన్మెంట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా ఓకేనా, బాయ్ బాయ్. హలో గాయస్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే మస్తు కిరాకున్నా గాయస్. ఇగో మా ఫ్రెండ్ గారు మా పక్కన నితేష్ ఉన్నాడు. హాయ్ చెప్పమ్మా సబ్స్క్రైబర్స్ కి. హాయ్ యూట్యూబర్స్ మామ, ఎత్తున్నారు అందరు గాయస్, బాగున్నారా? అలా కాదు కానీ తీసుకొచ్చింది మా అమ్మ. నేనైతే మంచి అడ్వెంచర్ ప్లేస్ తీసుకురమ్మని చెప్పిన. జూ పార్క్ అంటే అడ్వెంచర్ ఇంకేం లేదు బ్రో. అంతే అంటావా? అంటే మనం రైడ్ ఏం చేయలేము కానీ ఆట ఆడుకుంటే చూడొచ్చు. అడ్వెంచర్ చూడొచ్చా? మంచి అడ్వెంచర్స్ ఉంటుంది జూ పార్క్. ఏదో చిన్నప్పుడు కోరిక, మమ్మీ పైసలు ఇవ్వలేదు చిన్నప్పుడు, దూరం పంపలేదు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత సంపాదిస్తున్నాను వచ్చిన ఇప్పుడు. అవునా? సరే పోదా మరి జూ పార్క్ కి పోదాం. ఇప్పుడు అది పులి ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. చూద్దామంటావా? సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాం. పులి లవ్ స్టోరీ చూపిస్తున్నాం, మాకు ఫాలో అవ్వండి. ఓకే రైట్ గాయస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి జువాలజికల్ పార్క్ మ్యాప్ ఉంది. మనం ఎక్కడికి పోవాలి, ఎట్లా పోవాలి, ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉంటాయి మనకు డీటెయిల్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఒకసారి. అక్కడ చూడు, ఇంకో చూపి. ఇక్కడ అయితే చిన్నపిల్లలు తీసుకోకండి, భయం ఉంటుంది. ఎందుకు మామ, ఎందుకు తీసుకోవద్దు? క్రొకడైల్ దాని చిక్కినామంటే తినేస్తా కడుపులు. మనం జూ పార్క్ ఎంటర్ కాగానే ఇక్కడ మనకి ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్లో కూడా పోవచ్చు మనము. ట్రైన్లో మంచి అన్ని యానిమల్స్ చూడొచ్చు. టికెట్ అయితే మనకు వచ్చేసి 80 రూపీస్ టికెట్ అనమాట పర్ హెడ్. ఇక్కడ చూడండి ట్రైన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ టికెట్ కౌంటర్. చెప్పు బ్రో, ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటారు కదా, పెద్దవాళ్ళు, వాళ్ళకు వాకింగ్ చేయలేరు అంటే మనం ట్రైన్ ఎక్కొచ్చు మంచి పెద్ద వాళ్ళకి. హ్యాపీగా కంఫర్ట్గా వాళ్ళకు ఒక 30 minutes మొత్తం జూ పార్క్ ఇప్పిస్తుంది. అవునవును, 80 రూపాయలు టికెట్. బెటర్ అది, సీరియస్గా అయితే అది ప్రిఫర్ చేయని చెప్తాను. చాలా బెటర్ గైస్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ టాటాయిస్ ఉంది. నాకు లోపల ఎంట్రన్స్ కాగానే ఇక్కడ నాకు రైట్ సైడ్లో ఉంటుంది గాయస్. ఇక్కడ చూసారా మనకి, ఇక్కడ మనకి కొండముచ్చు ఉంది. చూడండి ఒకసారి అది ఏం చేస్తుందో. సేమ్ మా నితేష్ గారి లెక్కనే ఉంది కదా. నితేష్ నా తమ్ముడా? ఏమైంది మా అంత దీనంగా చూస్తున్నావు దాన్ని? ఏమైంది కళ్ళుకి? దాన్ని కూడా బ్రేకప్ అయినట్టుందిరా. పుట్టొస్తుందో బాధపడుతుందా, ఇంటికి బాధపడుతుందా, ఎందుకు బాధపడుతుంది? నీళ్ళు అవుతా లేదురా, దానికి బ్రేకప్ అయినట్టుందిరా. పాపం రా. సరే సరే పోతున్నాం. నీకు కరెక్ట్ టెన్షనా? ఏయ్ రే రే, ఏం ఆలోచిస్తున్నారా? ఏం చేస్తున్నావు గాయ్స్? ఇక్కడ చూసుకోండి, మంచిగా బ్యూటిఫుల్ వెదర్ అండ్ బ్యూటిఫుల్ మంచిగా వాటర్ ఫ్లో అవుతున్నాయి. చూడండి ఒకసారి. బ్రో, మీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు తీసుకొస్తావు? తీసుకొస్తారా? వచ్చింది, బయట ఉంది. నువ్వు ఆమె వదిలేసి వచ్చినావు. వస్తుంది. వాటర్ బాగుంది, ఇంకా బాగుంది కదా వాటర్. అరే ఏంద్రా ఇది? బటర్ఫ్లై పార్క్ అంట. బటర్ఫ్లై పార్క్. నువ్వు ఇంటర్లో మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే కదా, ఆమె పోతుంది పార్క్. అలాంటి పార్క్ కాదు ఇది, బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లై పార్క్. లోపల బటర్ఫ్లైస్ ఉంటాయి మరి? బటర్ఫ్లై ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్ మెమరీస్ అయితే ఉండవు. ఇక్కడ మనం లోపలికి అయితే వచ్చినాం మేము బటర్ఫ్లై పార్క్కి. ఇక్కడ చిన్నగా చార్మినార్ ఉంది చూడండి. ఇలా నితేష్ లోపలికి పోదామా? లోపలికి పోదామా? లేదు బ్రో, నేను అక్కడ నాకు మెమరీస్ ఉన్నాయి చాలా. అవునా? చాలా మెమరీస్ ఉన్నాయా? ఇక్కడ లోపలికి అయితే వచ్చినాం మేము బటర్ఫ్లై పార్క్ లోపలికి. అరే ఇరా నితేష్, ఒక్క బటర్ఫ్లై కనిపించిందా నీకు? బటర్ఫ్లై అయితే కనిపిస్తలే కానీ అందరూ ఏమంటారు, కపుల్స్ బటర్ఫ్లైస్ అయితే బాగా కనిపిస్తుంది. వాళ్ళు కనిపిస్తున్నారా? అరే నాకు ఎంబారెస్ అవుతుంది. మనం వెళ్ళిపోదాం, ఉండలేకపోతే ఇంకా ఇలా చూసి నేను. వెళ్ళిపోదామా కిందికి? అవును సరే వెళ్ళిపోదాం. నేను పూజిస్తారు చాలా మంది. ఇక్కడ చూడండి మంచిగా చిన్నగా డియర్ ఉంది ఇక్కడ లోపల. గొక్కొట్టుంది, చేయి గోకుంటుందా? దాని కొమ్ములు చూడండి అయితే చెట్లున్నాయి అవి. చాలా బాగుంది, మేకలానే ఉంది కానీ కొమ్ములు చూసారా గాయస్? మొత్తం డిజైన్స్ ఉన్నాయి అవి వాటికైతే. ఇక్కడ మనకి జూ పార్క్లో ఒక రకమైన నెమలి అనమాట, మొత్తం వైట్గా ఉంది. దాని పేరు వచ్చేసి మనకి శ్వేతవర్ణ నెమలి అంట. ఇక్కడ చూస్తున్నారా గాయస్ మీరు? మొత్తం కంప్లీట్గా వైట్ కలర్ ఉంది. ఇక్కడ ఎలిఫెంట్ అయితే మంచిగా గడ్డి తింటుంది చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి ఇక్కడ ఎలిఫెంట్లు మనకి.
చూస్తున్నారా పిల్లలు? చరణ్ బ్రో ఇక్కడ ఎక్కువ తింటుందా? నాకంటే ఎక్కువనా? నాకంటే ఎక్కువ తినదులే, కొంచెం తక్కువనే తింటుంది. Wow, it's so beautiful place, guys. You have to must visit here. అమ్మా తల్లి ఇంగ్లీష్ చంపుతామా. మనకి ఇక్కడ డీటెయిల్గా ఏమేమి యానిమల్స్ ఉంటాయో లోపల ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి మనకి. జాగ్వార్, లయన్, హిపోపోటమస్, బర్డ్స్, క్రొకడైల్స్. పామ్లెట్ ఉంటాయి. పాములు ఇక్కడ కాదు బ్రో. నా వచ్చిందే దానికోసం ఈరోజు. నాకేం తెలుసు, లోపలికి పోతే తెలుసు పాములు ఎక్కడ ఉన్నాయో. మనం ఎటు పోదాం? లెఫ్ట్ పోదామా రైట్ పోదామా? రైట్ లేలో ఠీకే. గాయస్ ఇక్కడ చూడండి, మనకి వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు 20 రూపీస్ అంట. సో మనం ఇక్కడ షాప్లో మళ్ళీ ఈ వాటర్ బాటిల్ ఇస్తే మనకి 10 రూపీస్ రివర్స్ ఇస్తారంట. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? యూసేజ్ తక్కువ, పొల్యూషన్ పెరగకుండా ఉంటుంది. బెటర్ ఐడియానే, బట్ ఇచ్చే వాటర్ క్వాలిటీ ఇస్తే బాగుంటుంది. ట్యాప్ వాటర్ నింపిస్తే మళ్ళీ అదే వాటర్ బాటిల్ ఇస్తే ఎట్లా మామ కదా? వాటర్ ఎత్తులు 70% ఫ్రీ. బట్ మీరు దీన్ని కూడా ఇదే ట్యాప్ నింపుకొని 10 తీసుకుంటారు, తప్పే కదా? అదే కదా, ఏం చేస్తాం? దీన్ని మీ ఒపీనియన్ ఏంటి గాయస్? కామెంట్ చేయండి. ఏరా నితేష్, బొమ్మ పుల్ ఉంది, ఒరిజినల్ పుల్ ఎక్కడరా? జూపార్ కింగ్ ఎక్కడా? उधर देखो, घुमाओ तुम, कैमरा घुमाओ. किधर तुम कैमरा घुमाओ इधर. ठीक है आ रहा मारूम. किधर की सोना राजा? రాజా ఆరు మారు. ఇక్కడ చూస్తారు కదా మన జూ పార్క్కి రాజు మంచిగా రిలాక్స్ అవుతుండు. కాకా ఏం కాకా బయటికి రావచ్చు కదా, నిన్ను చూడనికనే వచ్చిన నేను. కింగ్డమ్ సీట్ ఉంది కానీ ఆ మూల పోయి కూర్చుండు. ఇగో సీట్ ఏమో ఇక్కడ ఉంది మంచిగా. దీన్ని బట్టి ఏమర్థమైంది? టైం చేంజ్ అవుతుంది లైఫ్లో, ఒక్కసారి టైం ఉండదు. అదే కాకా జర బయటికి రావే, జర చూడనికి వచ్చినాం నేను. ఎంత అహంకారం ఉన్నా ఒకరోజు తక్కువ అయ్యేది. కమ్ బ్రదర్, కమ్ టు హబీబీ. ఇక మామ ఇప్పుడే లేచిండు. మళ్ళా కూర్చుండు. అరే ఏమైంది మామ మళ్ళా కూర్చున్నావు నువ్వు? ఏం కావాలేమో. అయ్యా మళ్ళా కూర్చుండు, సరిపోయింది పో. లేచిండు మళ్ళా కూర్చుండు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది పక్కన, ఎన్నో ఆమె కూడా ఆ మూల కూర్చుంటుంది. ఆమె కోసం వెయిట్ చేస్తుండ మనోడు. ఏమో కొట్టాడి అలిగినట్టున్నారు ఇద్దరు, అందుకే వీడు సపరేట్ వచ్చి కూర్చున్నాడు. ఊరికే నష్టపెట్టకరా. గుడ్ నైట్. ఇది ఇక్కడ చూడండి, జాగ్వార్ ఉంది ఇక్కడ. రెండు ఉన్నాయా? ఒక్కొక్కటి అయితే అక్కడ కూర్చుందిరా పైన. పైన అది ఎక్కడ నాకు అలవాడా నోరు తినడం. కనిపిస్తుందా గాయస్ పైన? జాగ్వార్ అంటారు దీన్ని పిల్లలు. జాగ్వార్ గాయస్ మీకు తెలుసా, ఈ రెండు చిరుతపులు ఒకేలాంటి మచ్చలు ఉండవంట. ఒక్కొక్క లెపర్డ్కి ఒక్కొక్క డిఫరెంట్ మచ్చలు ఉంటాయంట. మనం అనుకుంటాం అన్నీ సేమ్ ఉంటాయి అనుకుంటాం, కానీ ప్రతి ఒక్క లెపర్డ్కి డిఫరెంట్ మచ్చలు ఉంటాయి, యూనిక్ మచ్చలు అనమాట. ఇది ఇండియాలోని 4 ఉన్నాయంట మొత్తం. ఇండియాలో 4 ఉన్నాయంట మొత్తం కలిపి. ఓన్లీ 4 ఉన్నాయి ఇండియాలో. ఓకే గాయస్ ఇక్కడ చూడండి, పెద్ద రైనోసిరస్. ఏ సిరీస్? రైనోసిరస్. ఏం బ్రో వెబ్ సిరీస్ పేరు లాగా చెప్తున్నావు? యానిమల్ పేరు అది, రైనోసిరస్. చాలా కలిగి ఉంది. ఎవరు లేదా? ఏమైందిరా ముక్కుకి? ఏమైంది ముక్కుకి? ఏదో సినిమా చూస్తా బ్రో. ఏ సినిమాలా? ఏదో సినిమా ఉండే, రానా కొట్లాడతాడు ఇంత. అరే దీంతో కాదురా అది, మరి అది వేరే బుల్. ఇది రైనోసిరస్. ఇది దీని రైనోసిరస్ లైఫ్ స్పాన్ వచ్చేసి మనకి 45 years అంట. దీని వెయిట్ ఏమో దగ్గర 1500 నుంచి 2400 kgs అంట. బ్రో చెప్పమామా, అది ఎంత పెద్ద జంతువు అయినా చూస్తున్నా, చికెన్ మటన్ ఏం తింటలేదు. వెజిటేబుల్ అంత బలం ఉంది. అంతే మనుషులు ఎందుకు బ్రో చికెన్ మటన్ తిని మొత్తం జంతువులు చంపుతారు? ఏమొస్తారు బ్రో? నాన్ వెజిటేరియన్ మానేను బ్రో, వెజిటేరియన్ అవ్వండి బ్రో. మీరు వెజ్ తినాలా డైలీ? మరి దానిలో స్ట్రాంగ్ అవుతామా? హిందూ ధర్మంలో అదే ఎవరు పాటించింది స్టార్టింగ్ నుంచి. అవునా? ఎందుకు బ్రో ఇది తింటారు? ఓకే, ప్రోటీన్ తిన చూడు ఎన్ని ఉన్నాయి వాళ్ళు తినే ఇంత బాడీ ఏం తలపు. అంతే అవునవును. గాయస్ ఇక్కడ చూడండి, మనకి జూ పార్క్ లా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి, ఫుడ్ స్టాల్ కాదు బ్రో ఇది. మరి ఏంటి బ్రో? మరి షాపింగ్ మాల్. మనీ మాల్. ఒక బిర్యానీ 600 రూపాయలు అంట బ్రో. ఎంత? 600 రూపాయల బిర్యానీ? అన్యాయం రా నితేష్. బొమ్మలు బొమ్మలు
ఇక్కడ మనక చాలా బాగున్నాయి కదా. గాయస్ కనిపిస్తుందా ఇక్కడ జిరాఫీ మంచిగా గడ్డి తింటుంది. ఇమ్రాన్ నితేష్ నువ్వేం తిన్నావు ఇప్పుడు దాకా? నేనా ఎగ్ పఫ్ తిన్నా బ్రో. ఎగ్ పఫ్ తిన్నావా? బాగుందా ఎగ్ పఫ్? ఏం బాగుంది, ఏదో కడుపులో ఏదో పెట్టాలని తిన్నా అంతే. అంతే అంటావా? నడవడానికి బలం అది చూడ ఎంత మంచిగా ఎంత హైట్ ఉంది. హైట్ ఉంది బ్రో, చాలా హైట్ ఉంది కదా. 10 ఫీట్లు ఉంటుందా? ఉంటుందిరా, ఇంకా ఎక్కువనే ఉంటుంది. నువ్వు బాగుంది కదా. ఇది కొంచెం సాటిస్ఫై అయినారా పోయి చూస్తుంటే. ఇది కాలంతో ఉంటావు అంతే ఉంటావు మరి. స్టైల్ కూడా ఫోటోలు తింటున్నా కదా స్టైల్ గా పోజ్ పెట్టింది కాక. కావాలని తెలిసినట్టు అదే అదే స్టైల్ గా పెట్టింది పోజు. గాయస్ ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ యానిమల్ ఫాజిల్స్ అని ఉంది. ఇవి డైనోసార్ సంబంధించినవి ఇవన్నీ. నితేష్ ఫాజిల్ అంటే ఏంటిదిరా? యానిమల్ బోన్స్ కదా. ఓకే, ఇవి ఎన్ని ఇయర్స్ బ్యాక్ రా నితేష్? ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ? ఏదో మిలియన్ ఇయర్స్ బ్రో. ఈ మనుషులే లేకుండా ఈ ప్రపంచ భూమి మీద మొత్తం మిలియన్ ఇయర్స్ బ్యాక్ కదా. చూస్తున్నారా గైస్? గైస్ ఇక్కడ చూడండి, క్రొకడైల్స్కి వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు. ఏం ఫుడ్ పెడతారు నితేష్ వాళ్ళకి? దానికి ఏం ఫుడ్ పెడతారు తెలుసు మనుషుల గురించి? ఎప్పుడు చీపే పెడతారా? మిగిలిన మాసం తాగు, వేసిన మాసం చెప్తారు. అవి మంచిగా ఫుడ్ తింటున్నాయి, మంచిగా నాన్ వెజ్. ముసలైపోయి చాలా క్రొకడైల్స్ కదా. స్నానం చెప్పిస్తారు అసలు. స్నానమా ఏమోరా తెలియదు. బ్లాక్ గవర్నమెంట్ కొడుతు బయటకు వచ్చేస్తాయి మొత్తం చెప్పారు అనుకుంటారా? నితేష్ తిరిగి బాగా అలుస్తున్నట్టున్నావు. ఎనర్జీ లేదు. ఎనర్జీ లేదా? ఎందుకు మామ ఏమైంది? 12 నుంచి 3 గంటలు నడుస్తూనే 3 గంటలా? కాకపోతే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటాయి కదా కొంచెం అన్న. ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఎగ్జైట్మెంట్ ఉండవు. జంతువులు చిన్నప్పుడే ఇవన్నీ చిన్నప్పుడేనా? మళ్ళీ రావాలంటే మన పెళ్ళి అయితే పిల్లలతో రావాలంతే. అప్పుడు రావాలి అంతే. అంతేనా? ఓకే ఓకే సరే. లాస్ట్ చూసి వెళ్ళిపోవా మరి నెక్స్ట్ దగ్గరికి? పాములు చూద్దాం కదా, ఎందుకంటే మనుషులు కూడా చాలా పాములు ఉన్నాయి మధ్య. అవునా? ఆ పాముని కనబెట్టాలంటే ఈ పాముని బాగా అబ్జర్వ్ చేయాలి మనం. అబ్జర్వ్ చేయాలా? సరే, ఆ పాము నుంచి వెళ్ళిపోదాం ఇంటికి మరి. ఓకేనా? రైట్ గాయస్, ఇప్పుడైతే మనం లోపల నాక్చరల్ అవుతుంది. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. మొత్తం చీకటి ఉంటుంది కంప్లీట్గా. చూస్తారా గాయస్ ఇక్కడ గుడ్ల కొవ్వ అమ్మ చూస్తుంటేనే భయం అవుతుంది మామ. ఇదేంది? ఇది నిశాచర జంతుశాల. చూస్తున్నా ఏంది కానీ వెరైటీ ఉన్నాయి. అరే ఎవరు చూస్తున్నారా? అరే దొంగ చూపు మాట్లాడు. నీకంటే అందరు పిల్లి ఉంటాయి కదా మైండ్లో పెళ్ళి. అరే మాట్లాడ ముఖం పెడితే భయపడతావు అనుకుంటున్నా. 30 రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చినావు. ఏంద్రా నువ్వు? ఏంద్రా చూపు చూపాక? బాయ్ బాయ్. గైస్ చూస్తారు కదా మన భారతదేశంలో ఉన్న వింత వింత పాములు. సో మనం చూడబోతున్నాం లోపల. పాములు అయితే లోపల ఉన్నాయి. నాగపాము ఉంటుందా? ఉంటుంది. నాగపాము ఉంటుంది. ఎందుకు ఉంటుంది? చూపా. ఎక్కడ? ఇదా? ఈ పాము ఉంటుంది. ఇది ఇది ఇదా? ఇది ఎందుకు ఉంటుంది మామ? ఇది పాము కాదు కదా. మరి ఎందుకు పెట్టలేదా? ఏమో కదా. పైసలు తగ్గుతారా? అంతే కదా. ఇక్కడ చూస్తారు కదా మీరు, ఈ పాము పేరు పైథన్. జావా పాము ఇంకా ఎస్ఏపీ పాము లేవా బ్రో? అవి లేవు బ్రో, ఓన్లీ పైథన్ పామే ఉంది. ఆడు ఉండే అన్న తమ్ముడు అందరు ఊర్లలో కొండ చిల్లు అంటారు కదా. అదే డేంజర్ ఉంది చెప్తున్నారు. ఇది కొంచెం డేంజర్ ఉంది కదా మామ. తలకే ఉంది బ్రో. జూమ్ చేయి. చేసిన జూమ్ చేసిన కాక చేసిన. అది ఇంకోటి వాళ్ళ తమ్ముళ్ళ. ఇదైతే నాగపాము, ఇండియన్ కోబ్రా. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. నేను కొంచెం జూమ్ చేస్తున్నా. అదైతే మంచిగా వండుకున్నట్టుంది లోపల. అక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి. బా ఏ పాము? ఇది కింగ్ కోబ్రా మామ. కింగ్ కోబ్రా.
పెద్దగా ఉంది కదా మామ. ఆ? అదే కదా. జూ పార్క్ మొత్తం తిరిగి తిరిగి అలసిపోయినా మామ, ఫుల్ టైర్డ్ అయిపోయినా. నేనైతే కూర్చున్నా. పాప మా వాడు నితేష్ గారు చూడండి ఒకసారి, వాడు మంచిగా వండుకున్నాడు. బాబు లేవు. పాప మస్తు నడిచి నడిచి అలసిపోయింది మామ వాడైతే. ఏమరా నితేష్, జూ పార్క్ బాగా చూపించినా నాకు. నేనైతే బాగా టైర్డ్ అయిపోయినా బ్రో. మస్తు టైర్డ్ అయిపోయినావా? ఇప్పుడు చెప్దామన్నా ఎనర్జీ లేదా, ఓపిక లేదా? సరే సరే, మా సబ్స్క్రైబర్స్ అయితే చూసారు కదా వీడియో. నిజం చెప్పాలంటే మనం మధ్యాహ్నం వచ్చాం కదా, అవును. ఎందువల్ల ఎనిమల్స్ లోపల ఉంది, అవునవును, బయటికి రాలే. సో కొద్దిగా డిసప్పాయింట్. ఓకే, బట్ వర్త్. మార్నింగ్ నుంచి మంచిగా వాతావరణం, వెదర్ అంతా అవును, బాగుంది. ఇప్పుడైతే అందరూ వెళ్తున్నారు, అయిపోయింది. అదే అందరూ వెళ్ళిపోతారు. 5:30 క్లోజ్ టైం. సరే నన్ను మనం కూడా పోదాం ఇంకా. సో సో గాయ్స్, మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ కామెంట్ పక్కా చేయండి. మీరు ఇక్కడ విజిట్ అయితే ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. ఓకే 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 గాయ్స్, సబ్స్క్రైబ్ టు చెర్రీ ఎంటర్టైన్మెంట్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, bye bye, జై హింద్.